ముందుగా అపోస్తలుడు అనే పదాన్ని మనము వాక్యంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఆ గ్రంథం యొక్క పేరులోనే అపోస్తలుల కార్యాల గ్రంథం అని ఉంది కదా. అంటే అపోస్తలులు చేసినటువంటి పనులు అవి పొందుపరిచినటువంటి గ్రంథము అపోస్తల కార్యాల గ్రంథం. ఆ పేరు మనము చాలా తరచుగా ఆ మాట వింటూ ఉంటాం. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? అపోస్తలుడు అన్న మాటకి అర్థం, ఆ పదానికి అర్థం ద వన్ హూ ఈజ్ సెంట్ అవుట్, పంపబడిన వారు అని అర్థం అనమాట. పంపబడిన వ్యక్తి, పంపబడిన దూత అనే అర్థం వస్తుంది. ఎక్కడికి పంపించబడ్డారు? ఈ లోకములోనికి. లోకములోని నలుదిశలకు వెళ్ళి సువార్తను, యేసుక్రీస్తు ఏదైతే తన శిష్యులకు బోధించిన సువార్త ఏదైతే ఉందో దానిని ఈ లోకమంతటా ప్రచురించే బాధ్యతను దేవుడు వారికి, యేసుక్రీస్తు వారికి అప్పగించి వారిని పంపించడం జరిగింది. అలా పంపబడిన వారే అపోస్తలులుగా పిలువబడ్డారనమాట. వారినే అపోస్తలు అని మనం చూస్తాం. సరే, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రస్తుత క్రైస్తవులు అన్ని కృపావరాలతో పాటు అపోస్తలత్వము అనే వరాన్ని కూడా గుర్తించి దానిని స్వీకరించి ఉపయోగించుకుంటేనే మొదటి శతాబ్దములో ఉన్నటువంటి భక్తిని, శక్తిని పొందగలరని కొందరు బోధించని ఆరంభించారు. అపోస్తలత్వము అనే కృపావరాన్ని ఏమేం చేయాలంటే దాన్ని గుర్తించాలి. అలాంటి ఒక ఆఫీస్ ఉంది ఇప్పటికీ కూడా సంఘములో అని దాన్ని గుర్తించి దాన్ని స్వీకరించి యాక్సెప్ట్ చేసి దాన్ని ఏం చేయాలంట? స్వీకరించి యాక్సెప్ట్ చేసి దాన్ని ఏం చేయాలి? దాన్ని పాటించాలి, చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అటువంటి ఒక ఆఫీస్ని మనము సంఘములో కలిగి ఉండాలి అనేటువంటి, అలా చేసినప్పుడే మొదటి శతాబ్దంలో ఎటువంటి శక్తి, ఎటువంటి భక్తి సంఘంలో ఉండిందో అటువంటిది ఈరోజు కూడా సంఘంలో మనం చూడగలుగుతాము అనే ఒక బోధ 21వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ బోధ చాలా ఎక్కువగా వినబడుతుంది. అంతకు ముందు నుంచి కూడా ఉంది, కానీ అంతకు ముందు నుంచి అంటే ఇప్పుడు 19వ శతాబ్దం, అంతే 20వ శతాబ్దం, క్షమించాలి 20వ శతాబ్దం అంటే అంతే, అంతకు ముందు ఎప్పుడు లేదు. ఇంకా 20వ శతాబ్దము, 21వ శతాబ్దం. 21వ శతాబ్దం అంటే ఎప్పటి నుంచి? 2001 నుంచి 2100వ సంవత్సరం వరకు. ఆ 100 సంవత్సరాలని 21వ శతాబ్దం అంటారనమాట. సో ఈ శతాబ్దం యొక్క ప్రారంభం అంటే 2001వ సంవత్సరం. అప్పటి నుంచే చాలా ఎక్కువగా ఈ బోధ వినిపిస్తుంది. ఏంటి? అపోస్తలత్వము అన్న దాన్ని మనము సంఘములో కూడా తిరిగి ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. మళ్ళీ అప్పుడెప్పుడో ఆది సంఘము చేసింది, దాన్ని మరలా సంఘంలోనికి తీసుకురావాలి. రెండు ఆఫీసులు ఉన్నాయి. ఒకటి అపోస్తలత్వం, మరొకటి ప్రవచనాలు చెప్పడం. ప్రవక్త, ప్రాఫెట్ యొక్క ఆఫీస్ని, అపోస్తల యొక్క ఆఫీస్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి, తిరిగి దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి అనేటువంటి బోధ ఒకటి ప్రారంభమైందనమాట. చాలామంది దైవజనులు తమను తాము అపోస్తలులుగా దేవుడు నియమించాడని చెప్పుకోవటము మొదలుపెట్టారు కూడా ఈ 21వ శతాబ్దం ప్రారంభం నుంచి. అయితే నిజమైన అపోస్తలునికి ఉండాల్సిన అర్హతలు ఏంటో వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. వాస్తవానికి ఇప్పుడు మనము ఎన్నిసార్లు కూడుకుంటున్నాము? వారానికంటే 2 సార్లు కూడుకుంటున్నాం. ఇంకా క్షమించాలి, ఒక్కసారి కూడుకుంటున్నాం. అందుకంటే ఇంకొకసారి మనం కూడుకోవడానికి కూడా మనకు అవకాశము ఉండట్లేదు, అంటే బైబిల్ స్టడీ లాగా చేసుకోవడానికి. వాక్యం ఎప్పుడూ కూడా మనకి 2 రకాలైనటువంటి విషయాలను నేర్పిస్తుంది. ఒకటి సిద్ధాంతము, రెండవది ఆ సిద్ధాంతాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో ఆ అన్వయింపుని తెలియజేస్తుంది. ఏంటంటే అవి 2 విషయాలు. ఒకటి సిద్ధాంతం అంటే వాక్యంలో చెప్పబడిన నియమాలు, సూత్రాలు, సిద్ధాంత సంబంధమైన విషయాలు. దాని తర్వాత దాన్ని ఎలాగా మన జీవితాల్లో అన్వయించుకోవాలో ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించిన విషయాలను వాక్యం తెలియజేస్తుంది. అయితే నిజమైన అపోస్తలునికి ఉండాల్సిన అర్హతలు ఏంటో వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేసింది. అర్హతలు, క్వాలిఫికేషన్స్. వాటిని ప్రస్తుతం ఉన్న అపోస్తలు అని చెప్పుకుంటున్న వారికి అన్వయిస్తే, అపోస్తలం మేము అని చెప్పుకుంటున్న వారికి అన్వయిస్తే వారు నకిలీ అపోస్తలు అని తేలిపోతుంది ఊరికనే. కొన్ని అర్హతలు వాక్యం చెప్తుంది, వాటిని ప్రస్తుతం అపోస్తలను చెప్పుకుంటున్న వారికి అన్వయిస్తే వాళ్ళు ఫేక్, డూప్లికేట్, నకిలీ అపోస్తలుడని ఊరికనే తెలిసిపోతుంది అనమాట. ఆ పని చేసే ముందు అసలు ఈ సమస్య ఎలా పుట్టిందో నేను ఒక కారణం చెప్తాను చూడండి. అసలు ఈ ప్రాబ్లం అంతా ఎట్లా స్టార్ట్ అయింది? రీసెంట్గానే స్టార్ట్ అయింది అని చూసాం. సంఘ చరిత్ర అంతట్లో, సంఘ చరిత్ర అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తాం మనము? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి చూస్తే ఇది 21వ శతాబ్దం కదా. 21వ శతాబ్దం కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలలో, 2000 సంవత్సరాలలో
దగ్గర దగ్గర ఒక 100-150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఇటువంటి బోధ వినబడుతూ ఉందన్నమాట. సో సమస్య ఎక్కడొచ్చిందంటే ఆది సంఘములో ఉన్న ప్రతి వరాన్ని నేటి సంఘము ఆశించి దానిని అనుభవించాలనే భావనతో క్యారిస్మాటిక్ ఉద్యమం పనిచేస్తుంది అనమాట. ఇది ఒక ఉద్యమం. అది దేని మీద పనిచేస్తుంది? ఆది సంఘములో ఎటువంటి వరాలైతే ఉన్నాయో అవన్నీ నేటి సంఘములో కూడా ఉండాలి అని ఎవరు అనుకున్నారు? కొంతమంది క్రైస్తవులు విశ్వాసులే అనుకున్నారు. వాళ్ళే అనేసుకొని అందులో అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉండాలి, అక్కడ జరిగినవన్నీ ఇక్కడ జరగాలి. ఆ రూల్ ఎక్కడైనా వాక్యం చెప్తుందా? మనకి వాక్యం ఎక్కడా చెప్పట్లేదు అటువంటి రూల్. ఇది కొత్త నిబంధన అంటే గతంలో జరిగిన విషయాలతో నిండిన ఒక గ్రంథం కాదు, కానీ యేసు వచ్చే వరకు ప్రతి తరములో జరగవలసిన దానికి అదొక నమూనాగా ఉంది అని ఒక పెంతెకోస్తు నాయకుడు అంటాడనమాట. వాస్తవానికి ఇప్పుడు మనము సువార్త గ్రంథాలే కానీ లేదా అపోస్తల కార్యాల గ్రంథాలే కానీ మనం చూసినప్పుడు సువార్తలలో యేసుక్రీస్తు బోధించిన బోధ ఉంది. అంటే అదొక హిస్టారికల్ పీరియడ్ ఆఫ్ టైం, చరిత్రలో జరిగిన విషయాలు అవి కదా. జీసస్ ఈజ్ ఎ హిస్టారికల్ మ్యాన్. ఆయన చరిత్రలో నిజముగా జీవించిన ఒక నిజమైన వ్యక్తి. ఆయన మనిషిగానే భూమి మీదకి వచ్చాడు. ఆయన చేసిన బోధ గురించి మనం సువార్తల్లో చదువుతాం. అలాగే అపోస్తల కార్యాల గ్రంథం ఏం తెలియజేస్తుంది? చరిత్ర తెలియజేస్తుంది, సంఘ చరిత్రని, చర్చ్ హిస్టరీని తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ బుక్ కదా. కానీ దాన్ని అలా చూడకుండా అక్కడ జరిగినవన్నీ కూడా ఇక్కడ కూడా జరగాలి అన్నటువంటి నియమము పెట్టుకొని ఒక ఉద్యమంలాగా దీనిని ముందుకు తీసుకొని వెళ్తున్నారు కొందరు అనమాట. ప్రతి తరములో ఇలాగే జరగాలి అని చెప్పి ఆ ఆది సంఘము, ఆ సంఘ చరిత్రలో జరిగిన విషయాలన్నీ ఒక నమూనాగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో నుండి పుట్టిందే ఈ అబద్ధ బోధ కూడా. ఆది సంఘములో అపోస్తలు ఉన్నారు కాబట్టి నేటి మన సంఘాలలో కూడా అపోస్తలుడు ఉండి తీరాలి. చూసారా, ఆ నియమం ఏదైతే, వాక్యము చెప్పని నియమం ఏదైతే ఉందో దానిలో నుంచి పుట్టుకొచ్చిందనమాట ఈ అపోస్తలత్వము. అప్పుడు అపోస్తలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉండాలి, అప్పుడు ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉండాలి, అప్పుడు భాషలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భాషలు ఉండాలి. కానీ అటువంటి నియమం ఏమైనా బైబిల్ చెప్తుందా మనకి? అస్సలు చెప్పట్లేదు. అది చరిత్ర. చరిత్ర అంటే ఏంటి? ఇది ఇలా జరిగింది అని చెప్పబడిన చరిత్ర. దాన్ని ఎలాగ అన్వయించాలి అనేది మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. వాస్తవానికి చివరి అపోస్తలుడైన యోహాను క్రీస్తు శకము 100వ సంవత్సరంలో చనిపోయాడు. ఎవరైనా చివరిగా చనిపోయిన అపోస్తలుడు యోహాను. అపోస్తలుడైన యోహాను క్రీస్తు శకం 100వ సంవత్సరంలో చనిపోయాడని చరిత్ర చెప్తుంది. సంఘ చరిత్రలో ఆ తర్వాత ఎవ్వరూ తమని తాము అపోస్తలమని అధికారికంగా చెప్పుకోలేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘ చరిత్రలో యోహాను చనిపోయిన తర్వాత వెరీ రీసెంట్ మొన్నటి వరకు కూడా అధికారికంగా నేను అపోస్తలుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు ఎవరూ లేరు సంఘ చరిత్రలో ఇప్పటి వరకు. వాక్యానుసారంగా మాట్లాడితే అపోస్తలుని వరాన్ని, ఆ ధర్మాన్ని ఆది సంఘానికి మాత్రమే దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించాడు. మొదటి శతాబ్దానికి చెందిన ఆది సంఘానికి మాత్రమే దేవుడు ఆ వరాన్ని ప్రత్యేకంగా అనుగ్రహించాడు. అది నేటి సంఘములో అనుభవించే వరము కాదు. ఈ విషయాన్ని వాక్య ఆధారాలతో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మొదటి విషయం, అపోస్తలత్వానికి అవసరమైన అర్హతలు ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? ఒక వ్యక్తిని అపోస్తలుడు అని అనాలంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? వాస్తవానికి ఏ క్రైస్తవుడు కూడా ఒక అపోస్తలునికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన అర్హతలను తాను కలిగి ఉన్నట్టు నిరూపించడం సాధ్యపడదు. ఇప్పుడున్న క్రిస్టియన్ నేను అపోస్తల్ని అని చెప్పి ఆ అర్హతలని నాకున్నాయి అని నిరూపించడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు, అసాధ్యం అది. సరే, అత్యంత కీలకమైనవి అందులో 3 ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, మొదటిగా అపోస్తలుడు ఖచ్చితంగా పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. ఈ అర్హతలు నేను చెప్పడం లేదు సుమా, వాక్యమే చెప్తుంది. ఇవన్నీ నేనే తయారు చేసి నేనే పుట్టించి కల్పించినవి కాదు. ఇవన్నీ అర్హతలు, అవి వాక్యమే నియమించిన నియమాలు, అర్హతలు అన్నమాట. సరే, మొదటిది ఏంటి మనం చూసేది? పునరుద్ధానుడైన క్రీస్తుని. అంటే పునరుద్ధానానికి ఆయన చనిపోక ముందున్న క్రీస్తుని కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన యేసు క్రీస్తు అని అంటాం మనము. అలా పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని చూసిన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. ద డైరెక్ట్ విట్నెస్ అయి ఉండాలి. ఈ నియమాన్ని ఎక్కడ చూస్తాం మనము? అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూస్తాం. ఒకసారి తీసి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము
21, 22 ఈ 2 వచనాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? 1వ అధ్యాయంలో యూదా, ఇస్కరియోతు యూదా చనిపోయాడు కాబట్టి అతని గురించి చెప్పబడిన ప్రవచనం నెరవేరినట్లు అతని స్థానంలో ఇంకొక అపోస్తలుని నియమించాలని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. అందులో ఎవరిని నియమించాలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. 21, 22 వచనాల్లో. 21వ వచనం చూడండి. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరు. అక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. అంటే అక్కడ కూడుకున్న వాళ్ళందరి గురించి చెప్పబడిన వివరణ ఇది. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినప్పటి నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పటి వరకు మనతో పాటు ఉండి ఆయన్ని చూసిన వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో కూడా స్పెసిఫిక్గా ఇంకొక క్వాలిఫికేషన్ కావాలి. ఏంటది? కంటిన్యూ చేద్దాం చదవడం. వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అటువంటి వ్యక్తినే మనము అపోస్తలునిగా తీసుకోగలము. సో ఇది ఎవరు? ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి ఒక వ్యక్తిని అపోస్తలుడు అని అనాలంటే. ఆ నియమం ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? వాక్యమే చెప్తుంది. పైగా చూస్తే పర్వాలేదు, చూస్తుండొచ్చు, లేకపోతే చూడకపోయినా పర్వాలేదు అని అనట్లేదు. అక్కడ వాడబడిన పదం ఏంటి? అవశ్యము. అవశ్యం అంటే జరగకుండా ఎవరిని అపోస్తలుడు అనడానికి ఇంకా వీల్లేదు. మనం ఎవరిని అనడానికి వీల్లేదు. సరే, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును చాలు. ఎందుకు ఆ 2 మాటలని ఒకదాని వెంబడి ఒకటి మాట్లాడుతున్నాడు? నేను అపోస్తలుడిని కానా అని తన అపోస్తల్షిప్ని డిఫెండ్ చేసుకుంటున్నాడు. నేను కూడా అపోస్తలుడినే, ఐఎమ్ ద ట్రూ అపోస్తల్ అని చెప్పి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పౌలు ఇక్కడ. చేస్తూ వెంటనే అన్న మాటలు, నేను అపోస్తలుడిని కాదని వెంటనే ఏమన్నాడు? నేను ప్రభు అయిన యేసును నేను చూడలేదా? చూశాను కదా నేను. సో ఆయన్ని ప్రత్యక్షంగా చూడటము అన్నటువంటి నియమానికి, ఆ అర్హతని ఖచ్చితంగా అపోస్తలుడైన వ్యక్తి కలిగి ఉండాలి. అటువంటి ఆ అర్హతను కలిగి ఉన్న వ్యక్తినే మనం అపోస్తలుడు అని అనగలము. 15వ అధ్యాయము 7-8 వచనాలు. 15వ అధ్యాయము చాప్టర్ 15 అపోస్తల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 7-8 వచనాలు చదవాలి. కానీ అక్కడి నుంచి చదివితే మనకు సందర్భం అర్థం కాదు. 4వ వచనం నుంచి చదువుదాం. వర్స్ 4. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. ఒక్క నిమిషము. 15వ అధ్యాయం వాస్తవానికి ప్రారంభంలో 1వ వచనం నుంచి ఏం చెప్తుంటాడు? అసలు సువార్త అంటే ఏంటి అని చెప్తుంటాడు. వాట్ ఈస్ ద గాస్పెల్ అనే దానికి నిర్వచనం చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు 4వ వచనంలో లేఖనాల ప్రకారం 3వ దినాన ఆయన లేపబడ్డాడు అని చెప్పాడు. తర్వాత 5వ వచనము, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. 500కు ఎక్కువైన సహోదరులకు కనబడెను. అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనిపించాడు. తర్వాత అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. సో ఇక్కడ అపోస్తలులందరికీ ఆయన కనిపించాడు. తిరిగి 3వ దినాన లేచిన తర్వాత ఆయన అపోస్తలులందరికీ కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు కూడా చూశాడు, నేను కూడా చూశాను అని కూడా చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఇది మొదటి అర్హత అయిపోయింది. ఇక్కడే అయిపోయింది కదేగా. ఈరోజు అపోస్తలులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆ నిజమైన అపోస్తలులు అనడానికి వీల్లేదు. వాళ్ళని అని అనడానికి ఇది ఒక్కటి చాలు. సరే, ఇంకా వాక్యం కొన్ని విషయాలు తెలియజేసింది, వాటిని కూడా మనం చూద్దాం. రెండవ అర్హత, అపోస్తలుని స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే నియమించి ఉండాలి. యేసుక్రీస్తే స్వయంగా నియమించి ఉండాలి. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము
14వ వచనము 15వ వచనం రెండు. వారు తనతో కూడా ఉండునట్టును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని. చూసారా, పంపబడిన వారు ఎవరు పంపిస్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తే స్వయంగా పంపిస్తున్నాడు. ఆ పదంలో నుంచి తీసుకోబడిన మాటే అపోస్తలుడు. పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆయన ఎవరు నియమిస్తున్నారు? యేసుక్రీస్తే స్వయంగా నియమిస్తున్నాడు. ఎంతమందిని? 12 మందిని మాత్రమే. ఏం జరుగుతుందంటే నియమించడము అనే పని జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అపోస్తలుని ఎవరు నియమించాలి? స్వయంగా యేసుక్రీస్తే నియమించాలి. ఆయనే నియమించాడు. 12 మందిని మాత్రమే నియమించాడు. తర్వాత లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. నీకు పెట్టాడా? నాకు పెట్టాడా? ఈరోజు అపోస్తలులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి పెట్టాడా? వాళ్ళు ఎవ్వరికీ పెట్టలేదు. ఆయన ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 12 మందినే ఏర్పరచుకున్నాడు. తర్వాతి కాలంలో కూడా వీళ్ళ వారసత్వాన్ని పొందుకొని కొంతమంది అపోస్తలులు లేస్తారు అని వాక్యం ఎక్కడైనా చెప్పిందా? ఎక్కడ చెప్పలేదు అటువంటి మాటలు. శిష్యులుగా ఉంటారు అనే మాట చెప్పబడింది. క్రీస్తుకు శిష్యులుగా ఉంటారు అని చెప్పబడింది. కానీ ఈ అపోస్తలుల యొక్క వారసత్వాన్ని పొందుకొని తర్వాతి సంఘములో అపోస్తలులు లెగుస్తారు, ఈ అపోస్తలులు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కూడా చేస్తారు అన్నటువంటి మాటలు మనకి ఎక్కడా కనిపించదు కొత్త నిబంధన అంతట్లో. ఆయన ఏర్పరచుకున్నది ఎంతమందిని? శిష్యులు చాలామంది ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు శిష్యులు. కానీ ఆయన అపోస్తలులుగా ఏర్పరచుకున్నది మాత్రము 12 మందినే. వాళ్ళకి మాత్రమే పెట్టిన పేరు అపోస్తలులు. ఒక 2 వచనాలు చూద్దాం దీని గురించి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే, క్షమించాలి 1వ వచనమే. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు. ఎవరు వీరిని ఏర్పరచుకున్నారు? యేసు, ప్రభు అయిన యేసే స్వయాన ఏర్పరచుకున్న అపోస్తలులు వీరు అని పౌలు తనని తాను అట్లా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు అనమాట. తర్వాత గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇటువంటి మాటలే ఉంటాయి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, అక్కడ కూడా ఇటువంటి మాటలే చూస్తాం మనం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను మనుషుల ద్వారా నియమింపబడలేదు, లేదా నన్ను నేనే నియమించుకోలేదు. ఈరోజు అపోస్తలులను చెప్పుకుంటున్న వాళ్ళు, ప్రవక్తలను చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది పాపం తమను తామే నియమించుకుంటున్నారు ఆ పనికి. ఎవరు చెప్పట్లేదు నువ్వు అపోస్తలుడు అని. ఎవరు వేరే మనుషులు కూడా చేయట్లేదు ఇక్కడ. ఏ మనుషుని ద్వారానూ నేను నియమించబడలేదని పౌలు అంటున్నాడు. కానీ ఈరోజు ఆ అవసరం కూడా లేదనమాట. నాకేదో కళ వచ్చింది, దర్శనం వచ్చింది, దేవుడే నాకు చెప్పేశాడని చెప్పేసి తమని తామే సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటూ ఉన్నారు అపోస్తలము ప్రవక్తలము అని చెప్పి. కానీ అలాగా కాదు. వాక్యం ఏం చెప్తుంది? అపోస్తలుడు అని ఒక వ్యక్తిని అనాలంటే ఆయన స్వయాన యేసుక్రీస్తు చేత నియమించబడిన వ్యక్తి అయ్యి ఉండాలి అని పౌలు తను పరిచయం చేసుకుంటున్న ఈ మాటల్లో మనకి తెలియజేస్తున్నాడు. ఇది 2వ అర్హత. 3వదిగా అద్భుతాలు సూచనలతో తన అపోస్తలత్వపు నియామకాన్ని అపోస్తలులు ధృవీకరించగలగాలి, కన్ఫర్మ్ చేయాలి. ఎలాగా? అద్భుతాలు సూచనలు చేసి దాన్ని ధృవపరచాలి, కన్ఫర్మ్ చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. 1వ వచనం ఒకటి చదివినా సరిపోతుంది. 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును అధికారం ఇచ్చాను. కాబట్టి వాళ్ళకి ఆ అధికారం ఉందని వాళ్ళు రుజువుపరచాలి. అపోస్తలుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి ఖచ్చితంగా అద్భుతాలను సూచక క్రియలను చేసేటువంటి అధికారము వారికి ఇవ్వబడింది. కాబట్టి అవి చేసి నిరూపించుకోవాలి వాళ్ళు అపోస్తలులని. మరి ఈరోజు అపోస్తలులను చెప్పుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి వరుసగా నిలబెట్టి ఇక ప్రూవ్ చేసుకోమని అడగాలన్నమాట వాళ్ళని కదా. 5వ అధ్యాయం 12వ వచనము, అదే అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. ముందు 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను,
అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. అంటే అపోస్తులు సూచక క్రియలు చేశారు, వాళ్ళ ద్వారా జరిగాయి అని ఈ వచనం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథమే 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను చేయబడుచుండెను. అపోస్తలుల చేత చేయబడుచుండెను. చాలండి. సో అపోస్తలులు ఏం చేస్తూ వచ్చారు? సూచక క్రియలు మహత్కార్యములు చేస్తూ వచ్చారు. అవి కూడా అనేకము చేస్తూ వచ్చారని ఇక్కడ కూడా చూస్తున్నాము. చివరి వచనము చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఈజీ గుర్తుంటుంది. 2:12 2వ కొరింథీ 12:12 చాలా ప్రాముఖ్యమైన వచనం. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. అంటే ఇక్కడ కూడా తన అపోస్తలషిప్ని, తన అపోస్తలత్వాన్ని రుజువుపరుచుకునే ప్రయత్నమే చేస్తున్నాడు పౌలు. ఇక్కడ కూడా 2వ కొరింథీ 12వ అధ్యాయంలో కూడా అదే పని చేస్తున్నాడు. చేస్తే ఏమంటున్నాడు? ఇవన్నీ దేని చిహ్నములు అంట? అపోస్తలుని యొక్క చిహ్నములు. కాబట్టి ఒక వ్యక్తి, ఇందాక ఆంటీ ఏమన్నారు, శిష్యుని గురించి చెప్పారు, అది శిష్యులు చేసేటువంటి పని. కానీ ఒక వ్యక్తిని అపోస్తలుడు అనాలంటే, ఒక వ్యక్తిని అపోస్తలుడు అనాలంటే అపోస్తలుని యొక్క చిహ్నములు అతనిలో కనబడాలి. ఏంటి ఆ చిహ్నములని ఇక్కడ చెప్తున్నాడు? సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు. సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేసిన వాళ్ళందరినీ అపోస్తలులు అందామా? చేతబడి చేసిన వాళ్ళని కూడా అనాల్సి వస్తుంది కదా. వాళ్ళని కూడా అట్లా కాదు. కానీ ఒక వ్యక్తి అపోస్తలుడు అనాలంటే ఈ అర్హతని, ఈ క్వాలిఫికేషన్ అతను ఖచ్చితంగా మీట్ అయ్యేటువంటి వాడై ఉండాలి. ఈ అర్హతను అతను కలిగి ఉండాలి అనే వాక్యము చెప్తుంది. ఇది ఒక్కటి కాదు, మిగిలినవి కూడా ఉన్నాయి. బట్ అన్ని ఆ అర్హతలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అపోస్తలుడు అనొచ్చు. ఈ అర్హతల ఆధారంగా నేటి సంఘములో అపోస్తలులు ఉన్నారా లేరా? ఈ అర్హతల ఆధారంగా నేటి సంఘంలో అపోస్తలులు లేరు అని మనకు తెలిసిపోతుంది. రెండవ విషయము చివరి అపోస్తలుడు పౌలు నేనే చివరి అపోస్తలుడు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. పౌలు ఈ 3 అర్హతలు కలిగి ఉన్నాడు. అయితే అతను అపోస్తలుడుగా నియమించబడిన విధానము ప్రామాణికం కాదు. అంటే ఏ విధానములో అతను అపోస్తలుడుగా నియమించబడ్డాడు అన్న ఆ విధానము, ఆ మెథడ్, ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రామాణికం కాదు. ఎందుకంటే పునరుద్ధానం తర్వాత క్రీస్తు ఎవరికి కనబడ్డాడో వివరిస్తూ పౌలు ఆ జాబితాలో చివరిగా తన గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. ఇందాక మనం ఒక లిస్ట్ చూసాం. పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన వాళ్ళ లిస్టు ఎక్కడుంది? అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంది. ఆ లిస్టులో చివరిగా తన పేరు కూడా యాడ్ చేసుకున్నాడు అనమాట. సో అక్కడ ప్రామాణికం ఏంటి? చూడటం ప్రాముఖ్యం, ఎప్పుడు అనేది కాదు. ఓకేనా? ఇప్పుడు ఆ వచనాల్లో ఉన్న, ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూద్దాం. చూడండి. కేఫాకును 12 గురుకుని, తర్వాత 6వ వచనంలో, మొదటి కొరింథీ 15:5-9, 500కు ఎక్కువైన సహోదరులకును, తర్వాత యాకోబుకును, అపోస్తలులకు అందరికీ, చివరిగా అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అని పౌలు తనకు కూడా కనిపించాడు పునరుద్ధానుడే క్రీస్తు అని చెప్తున్నాడు. నిజానికి పౌలుకి పునరుద్ధానం తర్వాత కాదు కదా, ఆరోహణం కూడా అయిపోయిన తర్వాత కనిపించాడు యేసుక్రీస్తు కదా. దమస్కు మార్గంలో వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక దర్శనం కలిగి ఆ దర్శనంలో పౌలు యేసుని చూశాడని అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే మేము కూడా పౌలులాగానే అసాధారణంగా అపోస్తలత్వాన్ని పొందుకున్నామని చెప్పుకునే అవకాశం ఉండే వీరు లేకపోలేదు నేటి నకిలీ అపోస్తలులు. ఈరోజు నకిలీ అపోస్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాట అనే ప్రమాదం ఉంది కదా. నేను కూడా ఒక దర్శనంలో పునరుద్ధానుడైన క్రీస్తుని చూశాను కాబట్టి నేను కూడా అపోస్తలునే చెప్పే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది. ఏంటి తెలుసా? 8వ వచనం చూడండి. అందరికీ కడపట, అంటే అందరికంటే చివరిగా అంటే ఇంక తర్వాత ఇంకెవరైనా ఉంటారా? ఇంకెవరు ఉండరు కదా. అట్ లాస్ట్ అంటే ఇంక అదే చివరి, అదే ముగింపు, ఇంక తర్వాత ఇంకెవరు ఉండరు. అందరికీ కడపట, అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడిన. అకాల ముందు పుట్టినట్టున్నా అని ఎందుకు అంటున్నాడు? మిగిలిన వాళ్ళకంటే తక్కువ వాడినని కూడా అంటున్నాడు. ఎందుకు?
నిజంగా యేసుక్రీస్తు భౌతికంగా ఈ శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మిగిలిన అపోస్తులు అందరితో కూడా తాను లేడు కాబట్టి ఆ విషయాన్ని సూచిస్తూ ఈ మాటలు వాడుతున్నాడు. అంతేగాని తన అపోస్తలుడు కాదని చెప్పట్లేదు. అకాలమందును పుట్టినట్టు ఉన్న నాకును కనబడిను. అంటే పునరుద్ధానుడైన క్రీస్తు వ్యక్తిగతంగా భౌతికంగా చిట్ట చివరిగా దర్శనమిచ్చింది తనకేనని పౌలు చెప్తున్నాడు కదా. అంటే ఆ తర్వాత ఎవరికైనా దర్శనం కనబడిందా? అందులో క్రీస్తు కనబడ్డాడనా? లేదు. ఇంకా తర్వాత జరగలేదు ఇంకా అటువంటిది. చిట్ట చివరిగా ఫైనల్గా చివరిగా దర్శనములో పునరుద్ధానుడైన క్రీస్తుని చూసిన వ్యక్తి ఎవరు? పౌలు. నేనే ఆఖరి వాడిని అని చెప్తున్నాడు. నేనే ఆఖరి వాడిని అన్న తర్వాత ఇంకెవరైనా నేను వచ్చి నాకు కూడా కనిపించాడు యేసుక్రీస్తు దర్శనంలో, నేను కూడా అపోస్తలుడని చెప్పుకునే వీలుందా? ఇంకా లేదు. చివరిగా చూసింది నేనే అని చెప్తున్నాడు. చిట్ట చివరిగా దర్శనంలో యేసుక్రీస్తుని చూసింది ఎవరు? పౌలు. కాబట్టి పౌలు తర్వాత ఇంకెవరికి దర్శనంలో ఈ పునరుద్ధానుడైన క్రీస్తు కనబడే అవకాశము వీలు ఇక లేదు. కాబట్టి ఎవరు తాము అపోస్తలులను చెప్పుకోవడానికి వీలేదు. మూడవ సంగతి, అపోస్తలులు సంఘానికి పునాది వేశారు. ఇదే మనం చూడబోయేటువంటి చివరి విషయం ఈ రోజుకి. ఎఫెసీ పత్రికలో పౌలు ఇలా అంటాడు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మేర మీరు కట్టబడి ఉన్నారు. పునాది మేర మీరు కట్టబడి ఉన్నారు అని చూస్తున్నాం కదా. ఎవరు వేశారంటే ఆ పునాది? అపోస్తలులు, ప్రవక్తలు. ఈ వాక్య భాగం ప్రకారము అపోస్తలులు సంఘానికి పునాదుల వంటి వారని అర్థమవుతుంది. అప్పుడు అపోస్తలత్వాన్ని సంఘ చరిత్రలో ప్రారంభ దశకు మాత్రమే పరిమితం చేయాల్సి వస్తుంది కదా. సంఘ చరిత్రలో ప్రారంభ దశకు మాత్రమే పరిమితం చేయాల్సి వస్తుంది అపోస్తలత్వాన్ని. ఎందుకు? అంతేకాదు, పునాది అనేది నిర్మాణపు ప్రాథమిక దశలోనే వేయబడుతుంది కానీ మళ్ళీ కట్టేటువంటిది కాదు. మొదటిగా ఒక్కసారే వేయబడేటువంటిది పునాది. ఆ తర్వాత కట్టడం అంతా కూడా ఆ పునాది మీద స్థిరంగా నిలబడి ముందుకు కొనసాగుతుంటుంది, కట్టబడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు అపోస్తలుల కాలం తర్వాత జీవించిన క్రైస్తవ నాయకులు, సంఘ పితరులుగా పిలువబడిన వారు ఈ సత్యాన్ని ఎలా గ్రహించారో వారి రచనలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, పునాది వేసింది వీళ్ళే అని ఎఫెసీ 2:20లో చెప్పబడింది కదా. సో వీళ్ళే పునాది, వీళ్ళే ఫౌండేషన్గా చెప్పబడ్డారు ఇక్కడ సంఘానికి. వీళ్ళు వేసిన పునాది మీద తర్వాత సంఘం కట్టబడింది. ఈ సత్యాన్ని అపోస్తుల కాలము వెంటనే జీవించిన సంఘ పితరులు, చర్చ్ ఫాదర్స్, వాళ్ళందరూ ఈ సత్యాన్ని ఎలా గ్రహించారో చూద్దాం ఒకసారి. సంఘ చరిత్ర అంతట్లో కూడా మొన్నటి వరకు కూడా ఈ సత్యాన్ని మిగిలిన వాళ్ళందరూ, క్రైస్తవ సమాజమే కానీ సంఘమే కానీ, ఎలాగ దీన్ని గ్రహించిందో మనకు తెలియాలంటే వాళ్ళ రైటింగ్స్ చదవాలి కదా. క్రీస్తు శకం 35వ సంవత్సరం నుంచి 115వ సంవత్సరం వరకు బ్రతికిన ఇగ్నేషియస్ అనే వ్యక్తి ఒక పత్రికలో ఇలా రాస్తాడు, ఈ వచనాన్ని గురించి కోట్ చేస్తూ. సంఘానికి గతంలో పేతురు, పౌలు పునాది వేశారని చెప్పాడనమాట. ఎవరు పునాది వేశారు? పౌలు, పేతురు. అంటే అపోస్తలులే కదా వాళ్ళిద్దరు. వాళ్ళు సంఘానికి పునాది వేశారు అని చెప్పాడు ఈ వ్యక్తి. తర్వాత ఐరేనియస్ అనే వ్యక్తి క్రీస్తు శకం 130 నుంచి 202వ సంవత్సరం వరకు బ్రతికారు. ఆయన ఏం చెప్పారంటే 12 మంది అపోస్తలులు సంఘము యొక్క 12 స్తంభాల పునాది అని అన్నాడు. అంతే. ఒక్క పునాది ఎన్నిసార్లు వేస్తాము? ఒక్కసారే. ఆ పునాది ఎవరు? 12 మంది అపోస్తలులే అని చెప్తూ ఉన్నాడు అనమాట ఈ వ్యక్తి. తర్వాత 240 నుంచి 320 వరకు బ్రతికిన టెర్టూలియస్ అనే వ్యక్తి ఇలా అంటున్నాడు, అపోస్తలులు పునాది వేసిన సంఘాల్లో ప్రకటించబడిన సిద్ధాంతం ఏదైతే ఉందో, అపోస్తలుల కాలం తర్వాత వారిచే ముందుగా ప్రకటించబడిన ఆ సిద్ధాంతం మాత్రమే నిజ క్రైస్తవులు అంగీకరించిన సిద్ధాంతము అని చెప్పి ఈ టెర్టూలియస్ చెప్పాడు. వాళ్ళు ఏదైతే బోధించారో అదే నిజమైన సిద్ధాంతము అని ఈ టెర్టూలియస్, అపోస్తలులు వేసిన పునాది, వాళ్ళు వేసిన పునాది ఏదైతే వేశారో ఆ సంఘాల్లో బోధించబడిన సిద్ధాంతమే నిజమైన సిద్ధాంతము, అంటే వారే పునాది వేసినటువంటి వారు అని వారిని పునాదితోటి పోలుస్తూ చెప్పిన మాటలేదు. అయితే ఈ రోజున నకిలీ అపోస్తులు, మేము కూడా ఆ అపోస్తుల పునాదిని ఇంకా వేస్తూ ఉన్నామని చెప్పొచ్చు. కానీ వాక్యం చెప్పే స్పష్టమైన భావానికి అది విరుద్ధంగా ఉంటుంది. ఎందుకు? పునాది అనేది మళ్ళీ వేసేటువంటిది కాదు కాబట్టి ఆ భావానికి అది చాలా విరుద్ధంగా ఉంటుంది. ఈ రోజుకి మేము పునాది వేస్తూ ఉన్నాము అనే మాట. పైగా చరిత్రలో అపోస్తలుల తర్వాత జీవించిన సంఘ నాయకుల గ్రహింపుకు విరుద్ధంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి సంఘ చరిత్రలో క్రీస్తు శకం 100వ సంవత్సరంలో చివరి అపోస్తలుడైన యోహాను చనిపోతే అప్పటి నుంచి 2001వ సంవత్సరం వరకు లేదా 1900వ సంవత్సరం వరకు ఇన్ని వందల సంవత్సరాల నుంచి సంఘం అంతా ఎలా అర్థం చేసుకుంది దీన్ని?
అపోస్తలత్వం అనేది అపోస్తల కాలానికి మాత్రమే పరిమితమైంది, 12 మందికే పరిమితమైంది. వారు పునాది వేశారు, పునాది ఒక్కసారే వేయబడిద్ది, ఆ వేయబడిన పునాది మీద సంఘం కట్టబడింది. ఆ అపోస్తలత్వం అనేది ఆ 12 మందికే పరిమితమైపోయింది అని ఇన్ని వందల సంవత్సరాల నుంచి అర్థం చేసుకుంటూ ఉంటే సంఘం అంతా కూడా, సంఘ చరిత్రలోని సంఘ నాయకులంతా కూడా ఇప్పుడు రీసెంట్గా కొంతమంది బయలుదేరారు, లేదు లేదు ఈరోజు కూడా అపోస్తలులు కావాలి అని చెప్పుకుంటూ ఆ అబద్ధ బోధన పట్టుకొని బయలుదేరారు. నేటికి శిష్యులు మాత్రమే ఉన్నారు, కానీ అపోస్తలులు లేరు. అపోస్తలులు 12 మంది మాత్రమే. సరే, ఇంతవరకు మనం చూసిన కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అపోస్తలులు నేడు ఉన్నారా లేదా అనే విషయాన్ని గురించి. మరికొన్ని విషయాలను మనము వచ్చే వారం ధ్యానించే ప్రయత్నం చేస్తాం. ఏమేం ధ్యానిస్తామంటే, అపోస్తలుల తర్వాత సంఘాన్ని పెద్దలు, పరిచారకులు నడిపించారు. ఎల్డర్స్ అండ్ డీకన్స్, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, వారు సంఘాన్ని ముందుకు నడిపించారు. తర్వాత అపోస్తలులకు అసమానమైన అధికారము కలిగి ఉన్నారు. చాలా యునీక్ అథారిటీ వాళ్ళు కలిగి ఉన్నారు. అసమానమైన అధికారం వాళ్ళకి, విశిష్టమైన ఘనతను వారు కలిగి ఉన్నారు. అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఈ 5 ఆఫీసర్స్ గురించి ప్రస్తావన ఉంటుంది. దాని గురించి కూడా మనం వచ్చే వారము చూసే ప్రయత్నం చేస్తాం. 6వ అధ్యాయం ఆ వచనాన్ని కూడా మనం ధ్యానించే ప్రయత్నం చేస్తాం వచ్చేవారు. అయితే ఈ అబద్ధ అపోస్తలుల గురించి వాక్యం మనల్ని ముందుగానే హెచ్చరించింది. ఒకసారి ఒక హెచ్చరికను మనం తీసుకొని మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఈ అబద్ధ బోధకుల గురించి, అబద్ధ అపోస్తలుల గురించే ప్రస్తావిస్తున్న ఆ అధ్యాయంలో పౌలు ప్రస్తావిస్తూ 13, 14 వచనాల్లో ఈ మాటలు చెప్తున్నాడు. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులను, మోసగాండ్రును, మోసవాండ్రగు పనివారును అయి ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. వాళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు అని అంటున్నాడు. వేషం అనే పదం కామన్గా ఉంది కదా. అపోస్తలుల వేషము ధరించుకుంటున్న వాళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకో. కాబట్టి ఈరోజు అపోస్తలులు అని చెప్పుకునే వాళ్ళందరినీ మనం ఏమనొచ్చు? దొంగ అపోస్తలు అనొచ్చు, సాతాను దూతలను కూడా అనొచ్చు. నేనంటున్న మాట, పౌలు అంటున్న మాట కదా. 13, 14 వచనాల్లో అలా వేషము వేసుకున్న వాళ్ళందరూ సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు వస్తారు అన్న హెచ్చరిక మనకి ముందుగానే ఇవ్వబడింది కదా. సో ఆ హెచ్చరికని మనం జాగ్రత్తగా తీసుకొని ఆ విషయమై అప్రమత్తంగా ఉండవలసినటువంటి వారము. ఎవరు ఏది చెప్తే అది విని ఎటుబడితే అటు కొట్టుకొని పోయేటువంటి వారముగా కాకుండా, మన విశ్వాసానికి, మన భక్తికి పునాది ఏదై ఉండాలి? వాక్యము. ఇంకా స్పష్టంగా మరో విధంగా చెప్పాలంటే అపోస్తలుల యొక్క బోధ, యేసు బోధించినటువంటి బోధ, యేసు నుంచి అపోస్తలులు పొందుకున్నటువంటి ఆ అపోస్తలీయ బోధ మీద మన విశ్వాసము కట్టబడాలి. మనం ఏం నమ్మినా సరే ఏది నిజము ఏది నిజము కాదు అని పరీక్షించుకోవాలంటే మనకి ఆధారం ఏంటి? వాక్యమే, అపోస్తలుల యొక్క బోధే. ఇటు విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ రీతిన మనము ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాము. ఇటువంటి గ్రహింపు కలిగి ఇంకా అనేక విషయాలు మనము వాక్యంలో నుంచి నేర్చుకున్న వారమై మనల్ని మనము ఆత్మీయంగా సరైన మార్గంలో కొనసాగటానికి, వాక్యాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తూ మనము ఎదగటానికి, అలాగే ఇతరులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము, ఎక్విప్ చేసుకుందాము, ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం.